చెట్లు ప్రాణికోటి పరిరక్షకాలు, మనిషి మనుగడకు మహోలు పర్యావరణ కవచాలు. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. ఎలాగైతే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చెట్లను నాటుతామో, అలాగే రేపు రానున్న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించండి, మట్టి వినాయకులను పూజించండి. మనిషి మనుగడను పెంచండి, మనిషి మనుగడను పెంచండి, మనిషి మనుగడను పెంచండి. రసాయనాల వినాయకులతో, రసాయనాల వినాయకులతో వినాశనాన్ని కాపాడండి, వినాశనం నుండి కాపాడండి. రసాయనాల వినాయకులను, రసాయనాల వినాయకులను విడనాడండి, విదిలించండి, విడనాడండి, విదిలించండి. మట్టి వినాయకుల పూజించండి, మనిషి మనుగడను కాపాడండి, మనిషి మనుగడను కాపాడండి. మట్టితో రూపొందించినటువంటి వాటిని ఉపయోగించటం వల్ల అన్ని రకాల వాతావరణానికి, ఆరోగ్యానికి, ఇతర రకాలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మట్టి ద్వారా తయారైన విగ్రహాన్ని పూజించటం, నెలకొల్పటం, ఆరాధించటం చేస్తే మనము కోరుకునేది అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, వాతావరణ సమతుల్యానికి, అన్నిటికీ వాటర్ కాలుష్యం కాకుండా ఉండటానికి తోడ్పడతాయని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పర్యావరణం పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. యుఎన్ వరకు చర్చ జరుగుతూ ఉంది. అలాంటి తరుణంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతదేశంలోనే అత్యధిక గణేష్ విగ్రహాలని ముంచేది ఇక్కడే. ఇంతమంది కెమికల్స్తో తయారు చేసేవాడు, ఈజీగా అయిపోద్ది. ప్లాస్టిక్ చేసేవాడు, కానీ మట్టితో తయారు చేస్తేనే మంచిది.